పంబాల కులస్తుల సమాజంలో బైండ్ల కులమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బైండ్ల భవానీయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మారపాక శివకుమార్, మిట్టపల్లి భరత్ కుమార్ అన్నారు. బొమ్మల కులస్తుల గతంలో ఎస్సీ వర్గీకరణ జరగక ముందు మాల కుల ధృవీకరణ పత్రం పొందారని, దాని ద్వారానే వారు రిజర్వేషన్ ఫలాలను గతంలో అందుకున్నారని అన్నారు. జస్టిస్ సమీం ఆర్థర్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని, అందులో భాగంగా పంబాల కులాన్ని గ్రూప్ 1 లో, బైండ్ల కులాన్ని గ్రూప్ 2 లో చేర్చారని తెలిపారు. సమాజంలో బైండ్ల కులస్తులు గ్రామ దేవతలు పండుగలు చేసుకుంటూ మాదిగలకు పౌరాహిత్యం చేస్తున్నారని అన్నారు. వర్గీకరణ కాకముందు బైండ్ల కులస్తులు ఎస్సీ మాదిగ సర్టిఫికేట్ పొందామని, వర్గీకరణ తర్వాత బైండ్ల కుల ధృవీకరణ పాత్రను అందుకున్నామని వారు తెలిపారు. పంబల కులానికి బైండ్ల కులానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. గ్రూప్ 2 లో ఉన్న బైండ్ల కుల ధృవీకరణ పత్రం పొందాలని సూచిస్తున్నారని, వారు పంబల కుల ధృవీకరణ పత్రం తీసుకుని వారి రిజర్వేషన్ ఫలాలు వారు పొందారని తెలిపారు. దాని యొక్క విషయం ఏమిటంటే, తాత ముత్తాతల నుంచి మేము బైండ్ల పూజారులం, గ్రామ దేవతలు పూజించే వాళ్ళం. కాబట్టి మా యొక్క కులం సంబంధించిన సర్టిఫికేట్ బైండ్ల అనేది మాకే ఇవ్వాలి, ఎవరికి కూడా ఇవ్వకూడదు అనే ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది పంబాల కులానికి చెందిన వారు మేము బైండ్ల వాళ్ళమని చెప్పుకొని చెలమైన అవుతున్నారు. కానీ వాళ్ళు బైండ్ల వాళ్ళు కాదు. మాకు బైండ్ల వాళ్ళకు పంబాల వాళ్ళకు ఎలాంటి సత్సంబంధాలు ఉండవు. వాళ్ళ పిల్లలు మేము చేసుకోము, మా పిల్లలు వాళ్ళు చేసుకోరు. కాబట్టి వాళ్లకు బైండ్ అనే సర్టిఫికేట్ ఇవ్వకూడదని మాకు మా యొక్క సంఘం తరఫున ఎంఆర్ఓ సార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు మాకు ఒక న్యాయం చేయాలని కోరుతున్నాను. పంబాల వారు బైండ్ల వాళ్ళని చాలామంది చిన్నమని అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఎంఆర్ఎఫ్స్లో కూడా మన రాష్ట్ర మొత్తం కూడా అందరూ ఆర్డీఓ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే మనకొక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది వరకు కూడా ఉద్యోగ రిజర్వేషన్ కూడా వాళ్ళే ముందుకు పోయారు. ఇప్పుడు కూడా మనకు మొన్న రాష్ట్ర ప్రభుత్వం గారు వేసినటువంటి కమిటీ సందర్భంగా ఏబిసిడి వరకైనా చేయడం జరిగింది. అందులో మనకు న్యాయం జరుగుతుంది. మనకు 9% వచ్చింది కాబట్టి మనకు ఉద్యోగాలు వస్తే మన పిల్లలు బాగుపడతారన్న ఉద్దేశంతో మనం అనుకున్నాం. కానీ ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం గారు మనకు సానుకూలంగా ఉన్నారు. కానీ ఈ పంబాల వాళ్ళు రావడం వల్ల మన బైండ్ల కులాన్ని మన ఉద్యోగాలు కూడా వాళ్ళకి పోతాయి. కాబట్టి దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. నా యొక్క మనవి.